హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి మనం ఒక చిన్న క్లాత్ని ఎలా కుట్టాలి, అసలు మిషన్ మీద కుట్ట అనేది ఎలా పడుతుంది అనే అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనం అయితే దారం అయితే ఎక్కిస్తున్నాము, చూసేయండి. అండ్ మన ఫస్ట్ వీడియోలో దారం ఎలా పెట్టాలనేది అయితే దాంట్లో ఆల్రెడీ నేను చెప్పాను అనమాట. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఒక చిన్న క్లాత్కి కుట్టు ఎలా వేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా, కింద కూడా సేమ్ కలర్ దారం ఉంటేనే కుట్టు అనేది కరెక్ట్గా పడుతుంది. అండ్ ఆల్రెడీ ఆ బాబిన్లో అయితే మనం దారం అయితే ఫిక్స్ చేసాము, చూసారు కదా. అండ్ ఇక్కడ కూడా దారం అయితే ఫిక్స్ చేసాము. ఇప్పుడైతే మనం కుట్టే క్లాత్ వచ్చేసరికి ఇదనమాట. ఇది జస్ట్ నార్మల్గా ఒక చిన్న క్లాత్ అయితే తీసుకున్నాము. ఇది ఏ పర్పస్ కాదు, ముందు ఫ్యూచర్లో మన వీడియోస్లో చిన్న బేబీస్కి మామూలుగా జుబ్బాలు ఉంటాయి కదా, ఎలా కుట్టుకోవాలి, లేకపోతే మనకి ఏదైనా డ్రెస్ ఎలా కుట్టుకోవాలి, ప్యాంట్లు ఎలా కుట్టుకోవాలి అనేది అయితే చూద్దాము. ఫస్ట్ అయితే కుట్టు ఎలా వేసుకోవాలనేది అయితే చూద్దాము. అండ్ ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదైతే చూడండి. ఇది చూసిన తర్వాత దీని గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను అన్నది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి అయితే దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈ స్ప్రింగ్ని. ఇప్పుడైతే మనం కుట్టడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చూడండి, మనం అయితే ఇప్పుడు కుట్టు అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనం ఆ పాదం కింద పెట్టి అయితే మనం మిషన్ అయితే స్టార్ట్ చేసాం. చూడండి, కుట్టు అయితే పడుతుంది కదా. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు కుట్టు అనేది ఎలా పడుతుంది అనేది. చూడండి ఒకసారి, ఈ కుట్టుపడి మొత్తం ఈ క్లాత్ అయితే పక్కకైతే పుష్ చేసింది అనమాట. చూసారు కదా కుట్టు అయితే ఎలా పడిందో. అండ్ ఒకసారి నేను మీకు క్లోజప్లో అయితే చూపిస్తాను కుట్టుని. ఒకసారి చూడండి, కుట్టు అనేది ఇప్పుడు లూజ్గా అయితే పడింది. ఇది కరెక్ట్గా స్ట్రాంగ్గా అయితే పడలేదు, చూసారు కదా. ఇది ఇలా పట్టడం చాలా రాంగ్ అనమాట. సో ఇలాంటి కుట్టు పడినప్పుడు మనం ఏం చేయాలంటే, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ స్ప్రింగ్ అని చెప్పి. ఈ స్ప్రింగ్ లూజ్గా ఉండటం వల్ల కుట్టు అనేది ఇలా గలీజ్గా అయితే పడుతుంది అనమాట. ఒకసారి దీన్ని టైట్ చేసి అయితే మనం చూద్దాము. టైట్ చేసిన తర్వాత కుట్టు ఎలా పడుతుంది అనేది అయితే నేను చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే దాన్ని మనం అయితే టైట్ అయితే చేసాం అనమాట. మళ్ళీ ఇంకొకసారి అయితే మనం కుట్టు అయితే స్టార్ట్ చేద్దాము. దీనికి డిఫరెన్స్ నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే చూడండి, ఆ స్ప్రింగ్ని అయితే మనం టైట్ చేసాం కదా. టైట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే కుట్టు అయితే స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు అనేది కుట్టు అనేది ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది, చూసారు కదా. మనం అయితే ఇప్పుడు కుట్టడం అయితే స్టార్ట్ చేసాము, స్ప్రింగ్ టైట్ చేసి మనకి ఇక్కడ కుట్టాం కదా. ఇప్పుడు కుట్టు అనేది ఎలా పడిందో ఒకసారి చెక్ చేద్దాము, చూసేయండి మీరు. ఇప్పుడు చూసారు కదా, కుట్టు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మామూలుగా స్టిచ్ చేస్తే మిషన్ మీద కుట్టు అనేది మనకి ఇలా కనపడాలి. మనకి స్టార్టింగ్లో కనపడింది ఎలా అంటే, చూసారు కదా ఇక్కడ ఇలా గలీజ్గా ఎలా పడితే అలా ఉంది. ఈ కుట్టు అనేది ఇలా ఉండాలన్నమాట. సో నేను ఈ వీడియోలో మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మిషన్లో ఎప్పుడైనా మీకు అలాంటి లూజ్ కుట్టు పడితే కనుక దీన్ని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది లూజ్గా ఉంటే కనుక నేను ఫస్ట్లో చూపించినట్టు కుట్టుబడిద్ది. అండ్ లూజ్గా పడుతుంది అనుకుంటే మీరు దీన్ని ఒకసారి టైట్ చేసుకొని మనం కుట్టేసుకుంటే సరిగ్గా అయితే వస్తుంది అనుకుంటా. సో ఈ వీడియోతో మీకు ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.